ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. హల్లెలూయ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వకృపానిధి, కృపగలిగిన దేవా, మా జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం దేవా. మహోన్నతుడా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాన్ని మీరే దీవించి ఆస్వాదించండి. వింటున్న ప్రియ బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదము, రక్షణ దయచేయండి. ఎవరైనా కష్టముల్లో ఉంటే, బందీలుగా ఉంటే, బంధకాలలో ఉంటే వారిని ఈ వాక్యం ద్వారా మీరే విడిపించి బలపరిచి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఓ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వాక్య భాగాలు యూట్యూబ్లో మీకు ప్రసారం అవుతూ ఉంటాయి. యూట్యూబ్లోని జీసస్ నిస్సీ మినిస్ట్రీ అనే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దేవునికి మహిమ తీసుకురండి. ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనలు 107వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 107వ కీర్తన 6వ చరణాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువైన దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. అది ఏమిటంటే, దేవుడు విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. ఈరోజు వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరులారా, మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ కష్టకాలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మిమ్మలను బంధించినా, మిమ్మలను విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి మనకి ఏమిటంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. కష్టకాలంలో ఉండి, ఆపదల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, ఎవరైతే దేవునికి విజ్ఞాపన చేస్తారో, అప్పుడు దేవుడు వారిని విడిపిస్తాడు, సహాయము చేస్తాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టకాలంలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, అది నీ తోటి వారికి తెలియకపోవచ్చు, పైన దేవునికి తెలుసు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను విడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే ఒక్కటి, నీవు నీ సమస్యను, నీ ఆపదను, నీ కష్టాన్ని ఆయనతో చెప్పాలి. ఎప్పుడైతే నీవు ఆయనతో మనసిప్పి
నీ కష్టకాలం గురించి, నీ బంధకాల గురించి, నీ వేదనకరమైన స్థితిని గురించి ఎప్పుడైతే నీవు దేవునితో మాట్లాడగలుగుతావో, దేవునికి చెప్పగలుగుతావో, ప్రార్థన ద్వారా దేవునికి మొర్ర పెట్టగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. రెండో విషయాన్ని మనం చూస్తే 9వ వచనంలో, కీర్తనలు 107వ కీర్తనలో 9వ చరణాన్ని మనం చూస్తే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి గొప్ప దేవుడంటే, ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొని వారిన ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు. నిన్ను నన్ను మేలుల చేత తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాలు బట్టి, ఎన్నో దినాల నుంచి మీరు అనుకున్నది సాధించలేక, మీరు అనుకున్నది రీచ్ అవ్వలేక, మీరు అనుకున్నది మీకు పొందుకోలేక మీరు అసంతృప్తిగా ఉన్నారా? ఆశతో ఉన్నారా? నిరాశతో ఉన్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. నిన్ను నన్ను ఆయన తృప్తిపరిచే దేవుడు, మేలుల చేత నింపే దేవుడు. నీవు ఆ సత్యాన్ని గ్రహించి నీలో ఉన్న నిరాశను తొలగించమని, నీలో ఉన్న ఆశను తృప్తిపరచమని, మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరచమని దేవుని వైపు చూడు. దేవుణ్ణి నీవు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవాతి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఫస్ట్, దేవుడు నిన్ను నన్ను ఆపదలో నుంచి విడిపించే దేవుడు. రెండవదిగా, దేవుడు నిన్ను నన్ను తృప్తితో నింపే దేవుడు. మూడవదిగా, మేలుల చేత నింపే దేవుడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఒక్కసారి ఆ ఇబ్బందిని బట్టి దేవునికి మొర్రపెట్టి చూడు, దేవునికి ప్రార్థన చేసి చూడు, ఆయన యందు విశ్వాసం ఉంచి చూడు. నీవు ఒక్కసారి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఆపదలోంచి విడిపిస్తాడు. రెండవదిగా, నిన్ను తృప్తిపరుస్తాడు. మూడవదిగా, మేలు చేత నింపుతాడు. సహోదరుడా సహోదరి, ప్రార్థన నిర్లక్ష్యం చేయకు. సహోదరుడా సహోదరి, నిరాశపడకు. నీ జీవితంలో నీ ఆశలను తృప్తిపరిచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక నీవు ఆయన వైపు చూసి ఆయనకు ప్రార్థన చేయి. మేలుల చేత నిన్ను తృప్తిపరిచి నీలో ఉన్న నిరాశను తొలగించి నీ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయమందు వాక్య దర్శనం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రియ బిడ్డలు ఎవరైతే దేవా వాక్యమును ఆలకించారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, వాక్యం ఆలకిస్తున్న వారు ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ కష్టములో ఉన్నారు, ఏ కన్నీటిలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, అయ్యా సమస్యల నుంచి బయటపడలేక ఒక బందీ గృహంలో ఉండిపోయినట్లుగా ఉండిపోయారు, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీకు మొర్ర పెట్టుచున్నారో, ఎవరైతే వారి సమస్య మీకు చెప్పుకుంటున్నారో వారిని విడిపించండి. మీరు విడిపించే దేవుడు, మీరు విమోచించే దేవుడు అయ్యా. మీకు స్తోత్రాలు నాయనా. దేవా, ఇదిగో ప్రభా, ఇంకా ఎవరైతే ప్రభా ఆశ నిరాశల మధ్య కొనసాగుతున్నారో, అసంతృప్తికరమైన జీవితంతో ఉన్నారో, ఎవరైతే ప్రభా నిరాశాజనకంగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు దర్శించి, ఓ ప్రియ ప్రభా, వారి ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి బలపరచమని విజ్ఞాపనం చేస్తున్నాను. అయ్యా, మేలులు చూడలేక, దేవా ఉపకారములు చూడలేక ఎవరైతే వారి కష్టకాలంలో ఉండిపోయారో దేవా, వారి యొక్క కీడును తొలగించి, వారి శాపాన్ని తొలగించి, వారి జీవితానికి మేలుతో నింపి బలపరిచి
తృప్తిపరచమని అడుగుచున్నామయ్యా. ప్రియ బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారో వారి సమస్యలను, వారి ఇబ్బందులను, వారి కష్టములను తొలగించి మీరే వారిని సంతోషవరయంతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, అనారోగ్య సమస్యల చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ఎవరైతే కుమిలిపోతున్నారో, ఎవరైతే వేదనకరమైన స్థితిని కలిగి ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా పరిశుద్ధుడా, దేవా వారి యొక్క ప్రతి విధమైన కష్టకాలము నుంచి విడుదల దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి వింటున్న బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకును తోడైండి నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, మీరు మా యొక్క జీసస్ నిస్సీ మినిస్ట్రీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో ఈ వాక్యాలన్నీ కూడా మరి అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీరు వినండి, షేర్ చేయండి, దేవుని దీవెనలను పొందండి. గాడ్ బ్లెస్ యూ.